కథాస్రవంతి శ్రీ పాలకొల్లు రామలింగస్వామి గారి కౌకు దెబ్బలు కథా సంకలనం నుండి కౌకు దెబ్బలు కథ రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పాలకొల్లు రామలింగస్వామి ఆగస్టు 3, 1971 సంవత్సరంలో పార్వతీపురంలో జన్మించారు. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. బీఎస్సీ బీఈడీ వరకు చదివారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నారు. 1989 సంవత్సరంలో ఆంధ్ర భూమి దినపత్రిక నేటి కథ శీర్షికలో తొలి కథ లాభసాటి వ్యాపారం అచ్చయింది. సుమారు 80 కథల వరకు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు బహుమతులు కూడా పొందాయి. కొత్త బతుకు, కౌకు దెబ్బలు కథా సంకలనాలు వెలువరించారు. కారా, రావిశాస్త్రి, చాసో, కేఎన్వై పతంజలి అభిమాన రచయితలు. కథ అనేది మంచికి అపకారం, చెడుకు ఉపకారం చేసేదిగా ఉండకూడదనే రావిశాస్త్రి దృక్పథాన్ని తన కథల్లో బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. వీరికి రాయడం కంటే చదవడం అంటేనే ఇష్టం. ఒక్కడుగు ముందొచ్చుంటే గేటు పడకపోదును. భుజం మీదున్న మంకీ క్యాప్ను తీసి ఓసారి దులిపి ముఖానికి తగిలించుకుని తనలో తాను అసహనంగా అనుకున్నాడు 40 ఏళ్ల చినరాజు. బయట గేట్ కీపర్ కనిపించకపోవడంతో పక్కనున్న ఇనుప గేటు పైన చేరి మునగదీసి కూర్చున్నాడు. తెల్లవారుజాము 5 గంటలు. అతనికి ఎదురుగా తోపుడు బండి, దాని వెనుక ఏదో మినీ వ్యాను తప్ప అంతా నిశ్శబ్దం, నిర్మానుష్యం. గేటుకు అవతల దూరంగా వీధిలైటు వెలిగినంత మేర వెలుతురు, చుట్టూరా చిమ్మ చీకటి. చింతగేర్ల రొద, ఎముకల్ని కొరికేస్తున్న చలిని తిట్టుకుంటూ ఎక్కడో ఊరకొక్క ఒకటి తన భాషలో విరుచుకుపడుతోంది. ఎత్తైన స్తంభాలపై విశాలమైన స్లాబులతో 3 దోవల రాష్ట్ర రహదారిపై అసంపూర్తిగా ఆర్ఓబి నిర్మాణం డైనోసార్ కాళ్లలా నిల్చుని ఉంది. ఇంతలో దూరంగా వినవచ్చిన హారన్ శబ్దం. మనసు తేలికై నిలుచున్నాడతను. అంతలోనూ నిరాశ. వెళ్ళింది గూడ్సు, ప్యాసింజర్ కాదు. ఈ పొద్దు బండి లేట్ లాగుంది. సెల్లో సమయం చూసి గొణిగాడతను. పట్టాలపై కోర్బా ఎక్స్ప్రెస్ వచ్చి ఓ 3 నిమిషాలాగి పెద్దగా శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. గేటు తీశారు. గేటు దాటించి స్టేషన్ అప్రోచ్ రోడ్డు పక్కనున్న ఒకానొక బడ్డీ ముందు బండిని నిలబెట్టాడు రాజు. గేటు దాటించి స్టేషన్ అప్రోచ్ రోడ్డు పక్కనున్న ఒకానొక బడ్డీ ముందు బండిని నిలబెట్టాడు చినరాజు. అతని వెనకే ఓ 65 ఏళ్ల ముసిలాడు, పేరు భరతరాజు. పొయ్యి పని ముందు చూడండి నాన్న అంటూ అటు ఇటు కదలడానికి వీలు లేకుండా బండి చక్రాల కింద రాళ్లనుంచుతూ అతనితో అన్నాడు చిన్నరాజు. తండ్రి కొడుకులిద్దరూ కలిసి బండి మీద కర్రల మోపును నెమ్మదిగా కిందకి దించారు. చీపురు పట్టుకుని వెనకనున్న ఖాళీ క్వార్టర్నంతా శుభ్రం చేశాడు భరతరాజు. రాళ్ల పొయ్యిని దులిపి కర్రల్ని ముట్టించాడు. రాజుకుంది పొయ్యి. మినప ముద్దను ఒకసారి బాగా కలిగిపెట్టి పాత్రల్లో ఇడ్లీ పెట్టాడు. చిన్నరాజు కూడా గ్యాస్ పొయ్యికి సిలిండర్ కనెక్షన్ ఇచ్చి బర్నర్ వెలిగించాడు. టీ ఉంది వాయ్? ఎవరిదో తొలి బేరం తగిలింది. ఉంది సార్. 3 టీలియ్యి. అతను వేడివేడిగా చేసిచ్చాక వాళ్ళు తాగడం ప్రారంభించారు. వెలిసిపోతున్న ముదురు రంగు చొక్కాలా ఉంది అప్పటికే పరిసరమంతా. పుట్టల్లోంచి వస్తున్న చీమల్లా అక్కడక్కడా తచ్చాడుతూ రోడ్డుపై మనుషులు. ఎందుకిక్కడ షామియానా వేశారాయ్? ముగ్గురిలో ఒకతను అడిగాడు ఒరియా యాసలో, ఎదురుగా ఉన్న షామియానాను చూస్తూ. రేపు కార్తీక ఏకాదశి కదా సార్, అందుకని జవాబిచ్చాడు చిన్నరాజు. అయితే ఏంటి? సత్యనారాయణ స్వామి కోవిలు కదా, పూజలకని ఏర్పాట్లన్నీ. ఇక్కడ కోవిలు ఉందా? ఎప్పుడు కనిపించలేదేమీ? ఉంది సార్. సంవత్సరానికి 2 రోజులే జనం. అది కార్తీక ఏకాదశి రోజున, రెండోది భీష్మ ఏకాదశి రోజున. మిగిలిన రోజుల్లో జనం రమ్మన్నా రారు. అవసరం ఉంటే తప్ప దేవుణ్ణి సైతం లోకం పట్టించుకోదన్న నిజాన్ని తేలిగ్గా విడమర్చి చెప్పాడు. అది మొదలు. అప్పుడు ముట్టించిన పొయ్యి మరిక ఆరలేదు. టీ అమ్మకం జోరందుకుంది. ఉడికిన ఇడ్లీల్ని పెద్ద పళ్ళెంలో పేర్చి కళాయిని పొయ్యి మీదకి ఎక్కించాడు తండ్రి. డబ్బాతో కిరసన పోసి కర్రల్ని ఎగదోశాడు. మరోపక్క గోధుమ పిండి ముద్దల్ని పూరీలుగా వత్తసాగాడు. కాగిన కళాయిలో వడల్ని పూరీల్ని వేయించి వాటన్నింటినీ మరో పళ్ళెంలోకి సర్దాడు. తండ్రి కొడుకులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పళ్ళు తోముకున్నారు.
టీ తాగారు. ఉదయం 6:30 అయింది. కిళ్ళీ బడ్డీ, పళ్లకొట్టు అదే వరుసలో క్రమంగా తెరుచుకున్నాయి. మళ్లీ గేటు పడింది. పట్టాలపై హిరాకండి ప్యాసింజర్ నిలిచింది. బారులు తీరిన వాహనాలు. ప్రయాణికులతో మళ్లీ హడావిడి మొదలైంది. ఈసారి టీతో పాటు టిఫిన్ అమ్మకాలు కూడా కొనసాగాయి. 3 ఇడ్లీలు, 2 పూరీలు చొప్పున పార్సిల్స్ కడుతూ వాటిని బస్సుల దగ్గరికి తీసుకువెళ్లి అమ్ముతున్నారు తండ్రి. గేట్ ఇంకా తెరుచుకోలేదు. దాని తర్వాత పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి నిల్చుంది హాటియా ఎక్స్ప్రెస్. మళ్లీ జనం. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడవుద్దో గాని అంతవరకు నరకం తప్పదు కావాలా? జనంలో హాహాకారం. అది అసలే టౌన్ రైల్వే స్టేషను. రద్దీ ఎక్కువ. ఇక్కడ ఆగే బళ్ళు కూడా ఎక్కువే. పక్క స్టేషన్ బెలగాంలో తక్కువ. ఇక్కడున్న 2 స్టేషన్లలో ఈ స్టేషన్ ఎత్తేస్తామంటే సాక్షాత్తు అప్పటి కేంద్ర మంత్రి జోక్యంతో ఆ ప్రతిపాదన కాస్త వెనక్కి వెళ్ళింది. బండి వెళ్ళిపోయింది. స్టేషన్ బోసిపోయింది. ఏటివాయ్ చిన్నరాజా, గొప్పడివయ్యా నువ్వు. కూర్చోడానికి చోటిస్తే పడుకోవడానికి చోటు చేసుకున్నాడట వెనకటికి నీలాటోడొకడు. ఆవేశాన్ని, ఆక్రోశాన్ని దట్టించి గట్టిగా అన్నాడో వ్యక్తి. పనిలో నిమగ్నమైన చిన్నరాజు ఆ స్వరం ఎవరిదో గుర్తుపట్టాడు. ఎదురుగా బలిష్టంగా తారుడ్రమ్ములా అప్పలస్వామి. మెరుపుకి ఉరుముకి నడుమ ఉండే ఉద్విగ్న క్షణం అక్కడ కాసేపు. రేపే నీకు ఊరి అని చెప్పడానికి వచ్చిన జైలర్లా అతను, ఖైదీల్లా వాళ్ళిద్దరూ. అన్నీ తెలిసిన నువ్వే అలాగ చిరాకు పడితే ఎలాగన్నయ్యా? ఇన్నాళ్ళు ఆగి మాకు బతికి పెట్టావు, 1-2 రోజులు ఆగలేవా? ఈ ఊర్లో నువ్వు తప్ప మాకెవరున్నారు చెప్పు? బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు చిన్నరాజు. మీ గురించి నేను ఆలోచిస్తే నా గురించి ఎవడో ఆలోచిస్తాడు? నేను కూడా మీలాగా దుకాణం పెట్టుకోవాలా వద్దా? మీరు కాళ్ళ వెళ్ళ పడి బతిమాలారని అతికిచ్చాను కానీ లేకపోతే నేనెందుకు ఒప్పుకుంటాను? చిరాగ్గా అన్నాడు అతను. కాసేపు నిశ్శబ్దం. నువ్వు అలాగంటే మేమేటంటాం? నీదే మరి. టీ పోసిన గ్లాసును అతనికి అందిస్తూ అన్నాడు చిన్నరాజు. మధ్యలో నాదయ్యేటి? నేను చెప్పవలసిందేటో వారం క్రితమే చెప్పేశాను. మీరు తినకపోతే నాదా తప్పు? టీని చప్పరిస్తూ అన్నాడు అప్పలస్వామి. నీకు తెలియదేంటన్నయ్యా? టౌన్లో జాగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి? ఉన్న బేరాలు ఉంటాయని గ్యారంటీ ఏంటి? 100 రూపాయల నోటుని దాంతోపాటు టిఫిన్ పొట్లాన్ని అతనికి అందిస్తూ అతి కష్టం మీద గొంతు విప్పాడు చిన్నరాజు. అది అతని స్థలం, రోజువారీ అద్దె. అదంతా నాకు అనవసరం. ఈ రోజుతో మీతో నాకు సరి. రేపటి నుంచి ఇక్కడ అవుపడితే మాత్రం మర్యాదగా ఉండదు, తెలిసిందా? తను చెప్పాల్సిందిదో చెప్పేసి వెళ్ళిపోయాడు అతను. తండ్రి కొడుకులిద్దరిలో సన్నని మంటల భయాందోళన మెల్లమెల్లగా రేగుతూ, ఇప్పుడు అసలే పండగ సీజన్, ఎక్కడా ఖాళీ ఉండదు. రేపటి నుంచి బండి మీద వ్యాపారం ఎక్కడేం చెయ్యాలి? చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకుంటారా? ఎంతమంది పెద్దల్ని ఎంత పెద్ద స్థాయిలో మేనేజ్ చేస్తే ఈ కొద్దిపాటి ఆసరా దొరికిందని? ఇంకా ఎంతమంది చుట్టూ తిరగాలని రాసి ఉందో ఏటో? ఇంకెంత డబ్బు ఖర్చో? తండ్రి సత్యనారాయణ స్వామి, ఈ ఆపద నుంచి గట్టెక్కించు, కొండ ఎక్కి నీ మొక్కు తీర్చుకుంటాను మనసులోనే ప్రార్థించాడు చిన్నరాజు. అతనిలో ఏవో గతం తాలూకు జ్ఞాపకాలు లీలగా కదలాడాయి. రాష్ట్ర రహదారిపైన సొంత ఊర్లో తన తాత ముత్తాతల నుంచి సంక్రమించిన వారసత్వ వ్యాపారం. ఒక చిన్న హోటల్. అది 2 జిల్లాల సరిహద్దు కేంద్రం. ఎన్నో వాహనాలు, బస్సులు పగలనక రాత్రనక తిరుగుతూ ఎంతో మంది ప్రయాణికుల, వాహన చోదకుల, అన్నార్తుల ఆకలి దప్పులను తీరుస్తూ ఉండేది. రోజులు అలా ప్రశాంతంగా గడిచిపోయాయి. బ్యారేజీ పుణ్యమాని ఇప్పుడు స్వస్థలాన్ని విడిచిపెట్టి ఊరిగాని ఊర్లో నిలవ నీడ కోసం, జీవనోపాధి కోసం తెల్లారింది మొదలు చీకటి పడే వరకు ఎన్నో కష్టనష్టాల్ని సహిస్తూ మానవ మానాల్ని భరిస్తూ ఎన్నాళ్ళి యమయాతన? నిశ్చింతగా 4 రూకల చేతిని పడి కడుపు నిండే రోజులు మరిక రావా? ఆలోచించిన కొద్దీ బుర్రతో పాటు చిన్నరాజు ఒళ్ళు కూడా వేడెక్కిపోయింది. నిల్చునే సత్తువు లేక అలాగే కింద కూలబడిపోయాడు. ఆందోళనగా ముఖంపై నీళ్లు జల్లాడు తండ్రి. తెలివి వచ్చింది. సాయంత్రం కాకుండగానే అర్ధాంతరంగా ఇంటి ముఖం పట్టారిద్దరు. రాత్రి అయ్యేసరికి చిన్నరాజుకి విపరీతమైన జ్వరం, నీరసం, లేస్తే పడిపోయేంత వికారం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పరీక్షించి హై బీపీ, విశ్రాంతి అవసరమని చెప్పి మందులు రాశాడు. అప్పటినుంచి 3 రోజుల దాకా రోడ్డు ముఖం చూడలేకపోయాడు చిన్నరాజు. ఆ తర్వాత తండ్రిది, అతన్ని డాక్టర్ దగ్గరికి తిప్పారు. ఓ 10 రోజులు గడిచాక
దుకాణం పెట్టదలిచి సామగ్రినంతా బండెక్కించి చిన్నరాజు ఒక్కడే బయలుదేరాడు. బండిని తోసుకుంటూ స్టేషన్ ఏరియా దాటుతున్నప్పుడు అతనిలో ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. నీళ్లు చేరి ఉద్వేగంతో కళ్ళు రెండు వెచ్చబడ్డాయి. క్లాత్ డెకరేషన్తో, పెద్ద హోర్డింగ్తో అందంగా, ఆకర్షణీయంగా అక్కడో షాపు కొలువుతీరు ఉంది. కానీ ఆ పరస్వామి జాడ ఎక్కడా లేదు. అతని గురించి వాకపు చేద్దామని బండి నాపబోయాడు. అంతలోనే అమర్యాదగా అతనన్న మాటలు గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకున్నాడు. అక్కడి నుంచి సాగి పాత బస్టాండ్లో ఏటీఎం దగ్గర బండి పెట్టాడు. పెద్దగా బేరం లేదు. రెండో రోజు చర్చ్ సెంటర్లో, అక్కడ కూడా అంతే. మూడో రోజు బస్ కాంప్లెక్స్ దగ్గర పెట్టాడు. పర్వాలేదనిపించింది. మర్నాడు ఉదయాన్నే, భగవంతుడా, ఈరోజైనా సరుకంతా చెల్లిపోయేలా చూడు స్వామి అని దారిలో ఉన్న వినాయకుడి గుడిలో ప్రార్థించి బండి తీశాడు చిన్నరాజు. ఏటి తమ్ముడు, ఒంట్లో ఎలాగుంది ఇప్పుడు? దోవలో పలకరించారెవరో. వెనుతిరిగి చూశాడతను. మాసిన గడ్డంతో, నీరసించిన ముఖంతో అప్పలస్వామి. దేవుడి దయ వల్ల పర్వాలేదు. నువ్వేటిలాగైపోయావు? బండి నాపి అతన్ని ఆశ్చర్యంగా అడిగాడు. నా సంగతి ఏడు చెప్పమంటావులే, అదొక పెద్ద కథ. దగ్గరున్న షాప్ మెట్లపై కూర్చుంటూ అన్నాడతను. అదేటిది, పెద్ద హోటల్ పెట్టినట్టున్నావు? వ్యాపారం ఏటి బాగలేదా ఏటి? బండిని రోడ్డు ఎక్కించుకు నిలబడ్డాడు చిన్నరాజు. చిన్నగా నవ్వాడతను. ఓ అదే, అది కాని కొంపదీసి నాదనుకున్నావా ఏటి? ఏ కాదా? తల అడ్డంగా ఊపాడు అప్పలస్వామి. రాజబాబు అని తెలుసా నీకు? ఎమ్మెల్యే పక్కన ఉంటాడు, అతంది ఆ షాపు. వాళ్ళ తాలూకా మనుషులు వారం క్రితం వచ్చి నా జాగాని బలవంతంగా ఆక్రమించుకున్నారు. అడిగితే ఏవో కాగితాలు చూపించారు. స్థలం ఆలదట, నోరెత్తితే లోపల పడేస్తామని బెదిరించారు. పెద్దోళ్ళతో వ్యవహారం, పేదోడిని నేనేటి చేయగలను? అప్పటి నుంచి అక్కడక్కడ కూలి చేసుకుని ఏదో ఈరగ బతుకుతున్నాను అన్నాడు అతను. కోర్టులో కేసేసి చూడలేకపోయావా? ఏటనేయమంటావు? మన పేరున కాగితాలు ఉంటాయి కదా, అవన్నీ రైల్వే వారి స్థలాలు, 20 ఏళ్ల క్రితం ఆక్రమించుకున్నవి, ఎవరికీ సొంతం కావు. అలాంటప్పుడు కేసు ఎలాగేయమంటావు? పోన్లే, ఎలాగొచ్చిందో అలాగే పోయింది జాగా. దాని గురించి నాకంత బాధ లేదు. నీకు పెట్టిన ఉసురు ఆ మాత్రమేనా తగలకుండా ఉంటుందా? ఈ పని చేయకపోవడం నువ్వేటి చేసేటోడివి? చిన్నరాజు ప్రశ్నకు అతని ముఖం దీర్ఘాలోచనలో పడింది. బీడీ తీసి వెలిగించాడు. ఈ ఊరి చివరన నవరత్న అని ఒకప్పుడు సినిమా హాల్ ఉండేది. నువ్వు ఎరుగుదువో లేదో, నేను అందులోని గేట్ మ్యాన్ని. ఇప్పుడు ఆ హాల్ లేదు, ఎత్తేశారు. మాలాంటి వర్కర్స్ అందరికీ కానో పరకో ఇచ్చేసి దాన్ని ఫంక్షన్ హాల్ కింద మార్చేశారు. అప్పటి నుంచి అదిగో ఆ స్టేషన్ కాడ ఆబరగించిన స్థలంలోనే కొబ్బరి బొండాలు కొట్టెట్టాను. మొన్నటి వరకు అదే కుటుంబానికి అంత తిండి పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ టీవీలు, డీవీడీలు కనబడ్డాక కానీ ఇప్పుడు ఆ హాల్ ఎందుకు మూసారో అర్థం కాలేదు. నా సంగతి సరే, నువ్వెక్కడి నుంచి వచ్చావో నాతో ఎప్పుడు చెప్పలేదేటి అన్నాడు అప్పలస్వామి. చిన్నరాజు చెప్పడం ప్రారంభించాడు. మాది మెట్టుపాక. ఆ సెంటర్లోన మాకు హోటల్ ఉండేది. వ్యాపారం బాగా జరిగేది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. ఆ బ్యారేజీ పుణ్యమాని మా ఊరు మాత్రమే కాదు, మా ఇల్లు, పొల్లు, తార్ రోడ్డు, మా 70 సెంట్ల భూమి ముంపులోకి వెళ్ళిపోయింది. రోడ్డే లేనప్పుడు ఇక బతకడానికి మాకు చోటేది? కట్టుపట్టలతో వచ్చి ఈ ఊర్లోన పడ్డాం. కొత్త వలసలో ఇంటి బాగు బందకని కొంత, దుకాణం కింద మరికొంత, ఆ వచ్చిన నష్టపరిహారం డబ్బులు ఖర్చు అయిపోయాయి. మా కాడ ఇప్పుడు రెక్కల కష్టం తప్ప మరేటి లేదు. ఈ టౌన్లో మా రాత ఎలాగుందో ఏటో. అతని గొంతులో జీర, గుండెల్లో బాధ, అప్పలస్వామిలో చిప్పిలిరి కన్నీళ్ళయ్యాయి. తమ్ముడు, నీకు అర్థమైందో లేదో గాని మనం ఇప్పుడు పిట్టలం. అవుపడని చేతులు కొట్టిన కౌకు దెబ్బలకు బాధను అనుభవిస్తున్న పిట్టలం. ఓర్చుకోవాలా, తప్పదు ఓపికనంత వరకు అన్నాడు అప్పలస్వామి తాత్వికంగా. టైం అవుతుందన్నా, ఈసారి ఎప్పుడైనా మాట్లాడదాంలే రోడ్డు పైకి బండిని ఎక్కిస్తూ అన్నాడు చిన్నరాజు. అన్నట్టు బండి ఎక్కడ పెడతావు? లేచి నిల్చుంటూ అడిగాడు అప్పలస్వామి. ఎందుకు? మరేటి లేదు, నువ్వేటి అనుకోకపోతే నీ పక్కనే నా బండి పెట్టడానికి చోటు ఉంటుందేటి? ఉంటుంది కానీ ఎదురుగున్న షాప్ పడితేనే పేచి. ఆ షాప్కి అడ్డేటి ఉండకూడదని రోజు తెగ గోలెట్టేస్తాడు బండిని నడిపిస్తూ అన్నాడు చిన్నరాజు. ఎందుకు అలాగా అంటాడు? అది ఆడు బాబుగారి చోటేటి. లోకం మీద ఆళ్ళే బతకాలా, లేని వాళ్ళు బతకూడదా? పదమి, నీ వెనకే వస్తాను, ఏటంటాడు చూద్దాము అన్నాడు ఆవేశంగా అప్పలస్వామి. ఇబ్బందిగా ముఖం పెట్టాడు చిన్నరాజు. గొడవ అవుతుంది ఏటో, ఎందుకు లేదు? మంచోడివే, ఇలా ప్రతిదానికి భయపడిపోతే మనలాంటి వాళ్ళం లోకంలో బతకలేం. మనం ఏడు దొంగతనంకి వెళ్తున్నాం ఏటి? మమ్మల్ని బతకనివ్వండి అని అడగడానికి వెళ్తున్నాం. ఇందులో తప్పేటుంది? ఆ మాటతో 1000 ఏనుగుల బలం వచ్చింది చిన్నరాజుకి. సరే పదన్నయ్యా
అన్నాడతను ఉత్సాహంగా. మీరింతవరకు కవుకి దెబ్బలు కథ విన్నారు. రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఏప్రిల్ 21, 2013 సంవత్సరం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.